ఇంతవరకు కూడా కనీసం నెయ్యి ఉందో లేదో కూడా తెలియదు. కానీ అది మాత్రము ఈరోజు అర్హత లేని వ్యక్తులంతా కూడా తయారు చేసే పరిస్థితులు ఈరోజు గుడి ఆలయ అధికారులు ఈ రకంగా తయారయ్యారంటే ఒకసారి మనం ఆలోచించాలి. అక్కడ అర్హత ఉన్న స్వాములు బ్రాహ్మణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తయారు చేసే వాళ్ళంతా కూడా పక్కన కూర్చొని లడ్డుకు సంబంధించి మీరు పోకూడదనే విషయంలో వీళ్ళు చేస్తున్నారంటే ఒకసారి భక్తుల యొక్క మనోవిశ్వాసాలు మనోభావాల మీద దెబ్బతీసినట్టు చెప్పేసి తెలియజేస్తున్నారు. కనుక అధికారులు ఇకనైనా చర్య తీసుకోకపోతే వాటిపైన ఈ ఎన్డీఏ తరపు నుంచి అధికారులందరూ కూడా పై స్థాయిలో అధికారులందరికీ కూడా ఫిర్యాదు చేసి తగు మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని చెప్పేసి తెలియజేస్తుంది. లక్ష్మీ నరసింహస్వామి అంటే కదిరి పట్టణానికి ఒక ఐకాను. ఎందుకంటే పూర్వకాలం నుంచి రారాజుల కాలం నుంచి కదిరి లక్ష్మీ నరసింహస్వామికి ఒక ప్రాశస్త్యం ఉంది. అందుకు చాలామంది రాజులు కదిరి లక్ష్మీ నరసింహస్వామికి చాలా చోట్ల ఆ కాలంలో భూములు అలాగే బంగారు వజ్రవైడూర్యాలు అన్నీ దానంగా ఇచ్చారు. అలాంటి సందర్భంలో నేను కొద్దిగా కదిరి లక్ష్మీ నరసింహస్వామి గుడికి సంబంధించి అక్కడ ఉన్న భూములకు సంబంధించి మాత్రమే మాట్లాడతాను. ఎందుకంటే కదిరి లక్ష్మీ నరసింహస్వామికి నాకు తెలిసి కదిరి టౌను కదిరి మున్సిపల్ సరౌండింగ్స్లో దాదాపు 38 ఎకరాల 51 సెంటు ఉన్నట్లు అధికారిక లెక్కలు తెలియజేస్తున్నాయి. దాంట్లో 2025-26 సంవత్సరానికి గాను టెండర్లు పిలిచారు. దానికి 1,55,000 రూపాయలు మాత్రమే టెండర్ కోట్ అయింది. ఎందుకంటే ఇప్పుడు చూసుకున్నట్లయితే మనం కదిరి మున్సిపాలిటీలో ఏ ఒక్క షాపు కానీ లేకుంటే ఒక చిన్న స్థలాన్ని కానీ బాడికి అంటే దాదాపు 10 నుంచి 50,000 రూపాయల వరకు తీసుకుంటారు. అలాంటిది ఈరోజు దేవాలయం సొమ్ము అని చెప్పేసి 38 ఎకరాల 51 సెంటుకు కూడా కేవలం 1,51,000 రూపాయలు మాత్రమే టెండర్ పాడినట్లు దాఖలాలు ఉన్నాయి. అంటే గుడి సొమ్ము అంటే అందరికీ లోకువ, గుడికి ఆదాయం రాకూడదా అని చెప్పేసి మేము కూటమి తరఫున తెలియజేసుకుంటున్నాం. అలాగే లక్ష్మీ నరసింహస్వామి గుడి చుట్టుపక్కల ఉన్నటువంటి బందలదొడ్డి అయితేనేం, ఏటిగడ్డ ఆంజనేయ స్వామి అయితేనేం, కదిరి చుట్టుపక్కల ఉన్నది 531 సర్వే నెంబర్ కింద అది వస్తుంది. దాదాపు 531 సర్వే నెంబర్ కింద కదిరి లక్ష్మీ నరసింహస్వామి గుడికి ఆనుకొని ఆ చుట్టుపక్కలనే ఉన్నటువంటి స్థలాలను అయితేనేమి, ఆ షాపులను అయితేనేమి ఇంతవరకు దాదాపు 15 నుంచి 20 సంవత్సరాల నుంచి ఎటువంటి టెండరు పిలవకోకుండా అనామతుగా ఆక్యుపేషన్లో ఈరోజు గడిపేస్తున్నారు. దీనికి కారణము అధికారుల నిర్లప్తత, చేస్తులుడిగి కూర్చున్నారు. దీన్ని కంపల్సరీ మా కూటమి తరఫున పై స్థాయిలో ఎండోమెంట్ డిపార్ట్మెంట్కు తెలియజేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ఎందుకంటే మనం ఒక్కటి గుర్తుపెట్టుకోవాలా, మనము రాజకీయాల్లో ఉన్నాం, అలాగే ప్రజాసేవలో ఉండేవాళ్ళు లక్ష్మీ నరసింహస్వామి గుడికి ఏదైతే ఉందో ఆదాయం సమకూర్చేటట్లు ఉండాలి. కానీ మనమందరికీ నీతులు చెప్పేసి ఈరోజు నీతులు చెప్పే పెద్ద మనుషులే గుడి స్థలాలను కబ్జాలు చేసుకొని కూర్చోవడము చాలా దారుణమని తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా మించిపోయింది లేదు. గతంలో కూడా 4-5 రోజుల కిందట మేము తెలియజేయడం జరిగింది. గుడికి ఉన్న స్థలాలను కబ్జాల నుంచి విడిపించి గుడికి అప్పచెప్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే గుడికి కళ్యాణ కట్ట కూడా ఎక్కడో పెట్టారు. అలాగే గుడికి పార్కింగ్ ప్లేసులు కూడా చాలా తక్కువగా ఉన్నాయి. కాబట్టి గుడికి సంబంధించి మనం వేరే ప్లేసుల కోసము వెతుకులాడుకోవాల్సిన అవసరం లేదు. గుడికి చుట్టుపక్కల ఉన్న స్థలాలను మనం కాపాడి మన కబ్జా నుంచి విడిచి గుడికి అప్పచెప్తే గుడి డెవలప్ అవుతుంది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో గుడికి కర్ణాటక భక్తులు అయితేనేమి, తమిళనాడు భక్తులు అయితేనేమి, ప్రపంచ దేశాల నుంచి ఈరోజు లక్ష్మీ నరసింహస్వామి గుడి ప్రాశస్త్యం గురించి గుడిని తెలుసుకొని ఈరోజు రద్దీ కూడా చాలా వరకు పెరిగింది. కాబట్టి మరొక్కసారి మనవి చేసుకుంటున్నాం, మీరు గుడి కబ్జాలు ఎవరైతే ఆక్యుపై చేసుకున్నారో అలాంటి ఆక్యుపేషన్ నుంచి తొందరగా వైదొలిగితే మంచిది. అలాగే గుడి అధికారులకు కూడా తెలియజేస్తున్నాం, మీరు అలాంటి ఆక్యుపేషన్లో ఉన్న స్థలాలను తొందరగా విడిపించి గుడికి ఆదాయము చేకూర్చాలని చెప్పి, అలాగే టెండర్లు ఖచ్చితంగా టెండర్లు మీరు కొల్లుడయ్యి ఒక అండర్స్టాండింగ్కి వచ్చి ఏవైతే టెండర్లు ఉన్నాయో అలాంటి టెండర్లను రద్దు చేసి మళ్ళీ రీటెండర్లు పిలిచాలని చెప్పేసి మేము తెలియజేస్తాం.